మరో నెల రోజుల్లో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. బట్లర్ సారథ్యంలో 15 మందితో కూడుకున్న బృందాన్ని మంగళవారం వెల్లడించింది. డేంజరస్ ఎక్స్ప్రెస్ బౌలర్ అయిన జోఫర్ ఆర్చర్ తిరిగి జట్టులోకి చేరాడు. గాయం కారణంగా దాదాపు ఏడాది ఆటకు దూరమైన అతడు ప్రపంచ కప్లో ఎంట్రీ ఇవ్వడానికి తహతహలాడుతున్నాడు. మరోవైపు గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఆటకు దూరం అయిన జోర్డాన్ని కూడా ఇంగ్లాండ్ బోర్డు ఎంపిక చేసింది. బట్లర్, విల్ జాక్స్, బెయిర్స్టో లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకు కూడా ఒక అవకాశం అయితే కల్పించింది. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ అయిన డీకాక్, మోయిన్ అలీని కూడా బ్యాటింగ్ లైనప్ లో ఉంచింది. డౌన్ ద బ్యాటింగ్ ఆర్డర్ లో శామ్ కరన్, హ్యారీ బ్రూక్, లివింగ్స్టన్ లో కూడా ఎంపిక చేసింది. అయితే వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన టీంతోనే వరల్డ్ కప్ కి ముందు పాకిస్తాన్ తో టీ20 సిరీస్ కు ఆడేందుకు ఇంగ్లాండ్ బోర్డు అయితే ప్రకటించింది. మే 22 నుంచి పాకిస్తాన్ తో ఇంగ్లాండ్ జట్టు 4 టీ20 మ్యాచ్లు ఆడబోతుంది. ఈ నేపథ్యంలో జట్టులో ఎంపిక అయిన ఆటగాళ్లు సిరీస్ ప్రారంభం అయ్యే 2 రోజుల ముందే జట్టులో చేరవలసి ఉంటుంది. దీంతో మే 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లు ఇంగ్లాండ్ ప్లేయర్లకు అధికారికంగా దూరం కాబోతున్నారు. పాకిస్తాన్ తో సిరీస్ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్ మే 31వ తారీఖున కరేబియన్ దీవులకు బయలుదేరనుంది ఇంగ్లాండ్ జట్టు. సో ఇంగ్లాండ్ ప్లేయర్స్ రూపం నుంచి అయితే ఐపీఎల్ కు ఒక షాక్ ఎదురైంది. ఈసీబీ తీసుకున్న నిర్ణయంతో ఫ్రాంచైజీలోని కీలకమైన ఆటగాళ్లు తమ జట్టులో లేకపోవడంతో ప్లే ఆఫ్ టీమ్స్ పైన కొంచెం ఎఫెక్షన్ చూపే అవకాశాలు ఖచ్చితంగా ఏర్పడుతున్నాయి. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.